హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఎల్ డ్రామా విత్ ప్రియా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డోంట్ సే నో డ్రామాలో ఎపిసోడ్ 9ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టార్టింగ్లో ఫియట్ తన మదర్కి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మీరు నాకు అందరినీ ద్వేషించమని చెప్పారంటూ భయపడుతూ ఉంటాడు. అప్పుడే లియో ఇంతకు ముందు ఫియట్ వాళ్ళ నాన్నతో మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు. మీరు ఫియట్ని తన మదర్తో ఎందుకు వేరు చేశారు అని నిజం గురించి అడుగుతాడు. అవును, దానివల్ల ఫియట్ నన్ను ద్వేషిస్తున్నా సరే నన్ను అదే చేస్తున్నాను అని వాళ్ళ నాన్న అంటాడు. మీరెందుకు అలా చేశారు? దేని నుంచైనా ఫియట్ని కాపాడాలనుకున్నారా అని అడిగితే అంకుల్ మాట్లాడుతూ వాళ్ళ మదరే ప్రాబ్లం. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఫియట్ దగ్గరికి ఎవరిని రానివ్వలేదు, తనని ఎవరు ముట్టుకోనివ్వలేదు. ఫియట్కేమో ఈ ప్రపంచంలో నేను మాత్రమే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను అనేది నేర్పిస్తూ ఉండేది. నాకు ఆమంటే ఎంత ఇష్టమున్నా సరే ఫియట్ని అలా తయారు చేయడం నాకు నచ్చలేదు. ఈ విషయాన్ని నేను తెలుసుకునేటప్పటికే ఆలస్యం అయిపోయింది. నువ్వు తనకి ప్రపోజ్ చేసే క్లిప్ని చూసి కావాలా మళ్ళీ వచ్చి ఫియట్ని తనకంటే ఎక్కువ ఎవరూ ప్రేమించకుండా చేయాలనుకుంటుంది. కాబట్టి నువ్వు కేర్ఫుల్గా ఉండు. ఆమె ఫియట్ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది అని చెప్తాడు. ప్రజెంట్ ఆమె నా దగ్గరకు వచ్చే ఫియట్ అని పిలుస్తూ ఉంటే లియో అడ్డు నిలబడి మీరు గతంలో అతన్ని ఏం చేశారు, ఎందుకు తను ఇలా భయపడుతూ ఉన్నాడని అడుగుతాడు. ఆమె సీరియస్గా ముందుకు వస్తూ ఉంటే లియో ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని బయటికి నెట్టేస్తూ ఉంటాడు. తనేమో ఫియట్ నేను నీకు చాలా ఇంపార్టెంట్ కదా, నా దగ్గరకు వచ్చేనా అన్న అని ఏడుస్తూ ఉంటారు. ఫియట్ ఈ మాటలు వింటున్నప్పుడు తనకి చిన్నతనంలో వాళ్ళ మమ్మీ చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి తను చాలా భయపడిపోతూ ఉంటాడు. నెక్స్ట్ లియో ఫియట్ని చూసుకునేందుకు తన ఫ్రెండ్స్ని పిలిపిస్తాడు. లియో ఇంట్లో లేనప్పుడు ఫియట్ని వీళ్ళిద్దరూ కాపలా ఉండేలాగా తను వాళ్ళతో మాట్లాడి తర్వాత ఫియట్ దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో ఫియట్ నిద్రపోతూ ఉంటాడు. లియో తన మీద చెయ్యి వేయగానే ఫియట్ చాలా భయపడిపోతూ దడుచుకొని పైకి లేస్తాడు. లియో మాట్లాడుతూ గతంలో మీ మదర్కి నీకు ఏం జరిగింది అని అడిగితే ఫియట్ ఏం లేదు అని సీరియస్గా చెప్తాడు. ఈ మాట విన్నాక లియోకి చాలా కోపం వచ్చేస్తుంది. అయినా సరే కంట్రోల్ చేసుకొని కూల్గా ఏం జరిగిందో చెప్పు, నువ్వు చెప్తేనే కదా నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నా దగ్గర ఎటువంటి సీక్రెట్స్ దాచవని అనుకుంటున్నాను అంటాడు. ఫియట్ ఏమో కోపంగా ఏం జరగలేదంటే అర్థం కావటం లేదా, నీకు చెప్పినా అది యూజ్లెస్సే, నువ్వు నాకు హెల్ప్ చేయలేవు అని అరుస్తాడు. ఇది విన్నాక లియోకి చాలా బాధేస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఒక యూజ్లెస్ని అని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనతో ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు ఫియట్ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత ఫియట్ తన రూమ్ నుంచి కిందకు వస్తాడు. బయట తన ఫ్రెండ్ పలకరించగానే చూసి షాక్ అయిపోతాడు. నువ్వేంటి ఇక్కడ అని అడిగితే లియోనే నిన్ను చూసుకోమని మమ్మల్ని ఇక్కడ కాపలా పెట్టాడు అని చెప్తాడు. తను సరేనని లియోని వెతుకుతూ ఉంటే తను మార్నింగే బయటకు వెళ్ళిపోయాడని చెప్తాడు. ఫియట్ వచ్చి నా కోసం ఇక్కడికి ఎవరైనా వచ్చారా అంటే నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావని తన ఫ్రెండ్ అడుగుతాడు. ఏం లేదులే, నేను వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని ఫియట్ పైకి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్ ఏమో లియో చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకుంటాడు. అంతలో ఎవరో ఫోన్ చేసి గ్రూప్ ప్రాజెక్ట్ కోసం పిలుస్తారు. తనని బాగా తిడుతూ ఉంటారు ఫోన్లో. సో ఇక తనకి వేరే దారి లేక ఫియట్కి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ డోర్ని కూడా సరిగ్గా లాక్ చేయకుండా కేర్లెస్గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఫియట్ నిద్రపోతూ ఉంటే వాళ్ళ మదర్ మళ్ళీ కల్లోకి వచ్చి చిన్నప్పుడు ఒక సైకోలాగా తనని కొట్టిందంతా గుర్తొస్తుంది. దాంతో తను చాలా భయపడిపోతూ లియోని అరుస్తూ పైకి లేసి బాగా ఏడుస్తూ ఉంటాడు. నేను ఇలా వీక్గా అయిపోకూడదు, నేను స్ట్రాంగ్గా ఉండాలి, నేను దీన్ని చేయగలను అని తనకి తానే ధైర్యం చెప్పుకొని కిందకు వస్తాడు. ఈలోగా తన మదర్ బయట అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ఫియట్ ఆమెను చూసి షాక్ అయిపోతాడు. ఆమె లియో ఫియట్ ఉన్న ఫోటోని ఒక డస్ట్బిన్లో పడేసి ముందుకు వస్తూ నేను వచ్చేపాటికి నువ్వు నిద్రపోతున్నావు, అందుకే నేను హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాను, నీకు ఆకలేస్తుందా అని వచ్చి ఫియట్ని హగ్ చేసుకొని చివరికి మనం ఒంటరిగా కలుసుకున్నామని మాట్లాడతారు. ఫియట్ మాట్లాడుతూ అమ్మ నేను ఎవరిని ద్వేషించటం లేదు, ఇప్పుడే వెళ్ళి నాన్నకి ఆంటీకి సారీ చెప్పాలనుకుంటున్నాను అంటాడు. వాళ్ళ మదర్ సీరియస్ అయిపోతూ నువ్వెందుకు ఇలా తయారయ్యావు, నేనంటే నీకు ఇష్టం లేదా అని కోప్పడుతుంది. ఫియట్ భయపడుతూ మీరంటే నాకు చాలా ఇష్టం, అలాగే అదర్ పీపుల్స్ కూడా నాకు ఇష్టం అని చెప్తాడు. వాళ్ళ అమ్మేమో సీరియస్గా నువ్వు నన్ను మాత్రమే ఇష్టపడాలి, ఎందుకు ఇలా తయారయ్యావు, ఆ లియోనే నిన్ను ఇలా తయారు చేశాడా అని అరుస్తూ ఉంటుంది. లేదమ్మా, లియో నన్ను ఒక మంచి పర్సన్గా తయారు చేశాడు అని ఫియట్ ఏడుస్తూ చెప్తాడు. ఇక వాళ్ళ మదర్ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ నువ్వు నా మాట మాత్రమే వినాలి అని ఫియట్ని పట్టుకొని కొట్టేస్తూ ఉంటుంది. ఫియట్ ఏమీ చేయలేక ఏడుస్తూ తన మనసులో లియోని తలుచుకొని నాకు చాలా భయమేస్తుంది, నువ్వెక్కడున్నావు త్వరగా రా అని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో లియో ఫాదర్ సర్ప్రైజ్ ఇవ్వడానికి అక్కడికి వచ్చి అదంతా చూసేసి ఫియట్ని కాపాడతాడు. ఫియట్ ఆయన్ని చూడగానే నాన్న అంటూ హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు.
ఎవరు నువ్వు, ఎందుకు నా కొడుకును కొడుతున్నావని లియో ఫాదర్ అడిగితే ఆమె సైలెంట్గా షాక్ అయి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ లియో ఫాదర్ అండ్ ఫియట్ వాళ్ళ నాన్న కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. లియో ఫాదర్ వచ్చి, నేను సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాను, కానీ అక్కడ జరిగేది చూసి నేనే సర్ప్రైజ్ అయిపోయాను అంటాడు. ఫియట్ వాళ్ళ నాన్న ఆయనకి థ్యాంక్ యూ చెప్పి, నెక్స్ట్ టైం ఆమె ఇలాగే నా కొడుకుని ఇబ్బంది పెడితే లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని మాట్లాడుతూ ఉంటాడు. లియో ఫాదర్ వచ్చి, నువ్వు ఇప్పటికే నాకు 2 సార్లు రుణపడిపోయి ఉన్నావు, కాబట్టి నీ కొడుకుని నా కొడుక్కి ఇవ్వచ్చు కదా అంటాడు. అప్పుడు మనం సమానం అయిపోతాం కదా అంటాడు. ఫియట్ వాళ్ళ నాన్న, నువ్వు చెప్పేది కూడా నిజమే, దీనికి వ్యతిరేకించడానికి నాకు ఎటువంటి హక్కు లేదు. మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి మా కొడుకుని చాలా బాగా చూసుకున్నాడు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లియో అక్కడికి వచ్చి ఫియట్ బెడ్రూమ్లో ఉన్నాడని తెలుసుకొని టెన్షన్గా అటువైపు వెళ్ళిపోతాడు. లియో వాళ్ళ నాన్న దాన్ని చూసి నవ్వుకొని, చూసావా, నా కొడుకు చాలా సంవత్సరాలుగా నన్ను చూడలేదు, కనీసం ఇప్పుడు పలకరించలేదు, ఫియట్కి ఎలా ఉంది అంటూ తన దగ్గరికి వెళ్ళిపోయాడు. సో నువ్వు తప్పకుండా ఫియట్ని నా కొడుకు ఇచ్చేసేయాలని చెప్పి మాట్లాడతాడు. ఇది విని ఫియట్ వాళ్ళ నాన్న సంతోషిస్తూ, తను నా కొడుకుని ఇంతలా ప్రేమిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. ఇంకో పక్క ఫియట్ తన రూమ్లో కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే లియో తన దగ్గరికి వెళ్తాడు. ఫియట్ తనను దూరం నెట్టేస్తూ, నేను కూడా మా అమ్మలాగా నిన్ను గాయపరుస్తాను, సో నువ్వు నా దగ్గరికి రావద్దు అంటాడు. నాన్నను కానీ ఆంటీని కానీ ఇలా ఎవరినో ఒకటి బాధ పెడతాను అని అంటుంటే, నువ్వు అలాంటి వాడువు కాదు ఫియట్ అని చెప్పి లియో తనని హక్ చేసుకుంటుంటాడు. కానీ మా అమ్మ నాకు అదే నేర్పించిందని ఫియట్ అంటుంటే, నిన్ను నువ్వు ఇలా బాధ పెట్టుకోకు, నాకు చాలా భయమేస్తుంది అని లియో అంటాడు. ఫియట్ మాత్రం, మా అమ్మ చెప్పినట్టు మా నాన్నని ద్వేషించాను, మా నాన్నకి దగ్గరగా వచ్చిన ఆంటీని కిందకు తోసేశాను, అలా నిన్ను కూడా ఏదో ఒక రకంగా బాధ పెడతాను, నా దగ్గరికి రావద్దు అని తను ఘోరంగా బాధపడుతూ ఉంటాడు. లేదు, నువ్వేం చేసినా నేను నీకు దూరం వెళ్ళను అని లియో తనని హక్ చేసుకుంటాడు. అలాగే తనని బెడ్ పైన పడుకోబెట్టి, నువ్వు వేరు మీ అమ్మ వేరు, నువ్వు మీ అమ్మ ఒకటి కాదు, నువ్వు నేను ప్రేమిస్తున్న ఫియట్వి అని చెప్తాడు. ఇలా ఫియట్ నిద్రపోతాడు. మీ అమ్మ మాత్రమే కాదు, నిన్ను ప్రేమించే వ్యక్తులు నీ చుట్టూ ఉన్నారు, అది నేను నీకు నిరూపిస్తాను అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ ఫియట్ వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడుతుంటాడు. ఆయన చిన్నప్పుడు ఫియట్ వాళ్ళ మదర్తో గొడవ పెట్టుకున్నాక ఫియట్ దగ్గరికి వెళ్తాడు. తను హై ఫీవర్తో బాధపడుతూ ఉంటాడు. లేవగానే అమ్మేది అమ్మేది అని అరుస్తూ ఉంటాడు. తర్వాత నుంచి వాళ్ళ నాన్నని ద్వేషిస్తూ ఉంటాడు. నిజానికి ఫియట్ వాళ్ళ అమ్మ ఆ సమయంలో తనను వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఫియట్ అదంతా మర్చిపోయి వాళ్ళ నాన్నే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని వచ్చేసాడని చెప్పి ఊహించుకొని అందరినీ ద్వేషిస్తూ వస్తాడు. తనకి అమ్మ కావాలేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు. కానీ ఫియట్ ఇంకా దారుణంగా ప్రవర్తిస్తూ అందరినీ తిరస్కరిస్తూ ఉంటాడు. ఇలా జరిగిన స్టోరీ మొత్తం లియోకి చెప్తాడు. కానీ అదృష్టవశాత్తు నేను ఫియట్ని స్కూల్కి పంపించడం, అక్కడ నిన్ను కలవడం మంచిదైంది, లేకపోతే ఫియట్ ఈ విధంగా ఉండేవాడే కాదు, ఇంకా ఎక్కువగా నన్ను ద్వేషించేవాడు అని చెప్తాడు. లియో వచ్చి, ఫియట్ ఎప్పుడు మిమ్మల్ని ద్వేషించలేదు అని అంటాడు. మీరు తను ఒకటే, తనకు కూడా ప్రేమని బయటికి చూపించడం రాదు, మీరు తనని ఇష్టపడుతున్నారనే మాట కోసం ఫియట్ ఎదురు చూస్తున్నాడు, మీరంటే తనకి చాలా ఇష్టము అని చెప్తాడు. ఇది విని అంకుల్ ఎమోషనల్ అవుతూ, ఇంతకాలం నేను ఫియట్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని బాధపడతాడు. లియో వచ్చి, నేను ఫియట్ని చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాను, తనని నేనే జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అంకుల్ వచ్చి, ఇంతకాలంగా నువ్వు అదే కదా చేస్తున్నావు అంటాడు. ఈ మాట విని లియో కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత కాలేజీలో లియో ఫ్రెండ్స్ని చూపిస్తారు. వాళ్ళ త్వరలో ఫియట్ బర్త్డే రాబోతుందని మాట్లాడుకుంటారు. దీనికి లియో ఏదో సర్ప్రైజ్ పెద్దగా ప్లాన్ చేశాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఫియట్ బర్త్డే రోజు అందరూ తనకి మెసేజ్లో హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటారు. ఇది చూసి ఫియట్ నవ్వుకొని కాసేపటి తర్వాత చాలా డల్ అయిపోయి, నేను వీళ్ళందరినీ బాగా మిస్ అవుతున్నాను అని దిగులు పడుతూ ఉంటాడు. అప్పుడే లియో వచ్చి ఫియట్ని బయటికి తీసుకొని వెళ్తూ తనకి కళ్ళకు గంతలు కట్టేసి భుజాలపైన మోసుకొని వెళ్తూ ఉంటాడు. చివరికి ఫియట్ని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ అరేంజ్ చేసి ఉంటారు. అక్కడ ఫొటోస్తో పాటు ఫియట్కి హ్యాపీ బర్త్డే చెప్తూ కొన్ని కొటేషన్స్ రాసుంటారు. లియో మాట్లాడుతూ, నువ్వు ఒంటరి వాడివి కాదు, మన ఫ్రెండ్స్ అందరు నిన్ను ప్రేమిస్తున్నారు, నీ గురించి వర్రీ అవుతున్నారని చెప్తాడు. ఈరోజు నువ్వు పుట్టకపోయి ఉంటే నేను నిన్ను కలిసేవాడినే కాదు అంటూ హ్యాపీ బర్త్డే చెప్తాడు. ఫియట్ ఏమో, మా అమ్మ గురించి ఆలోచిస్తుంటే నేను అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది, నాకు చాలా భయమేస్తుంది అని బాధగా చెప్తుంటాడు. లియో అప్పుడు తన చేపట్టుకొని, గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు, నువ్వు నా కోసమే పుట్టావు, నేనేమో నీ కోసం పుట్టాను, మనం కలిసి ఫ్రెండ్స్గా మారాం, తర్వాత ప్రేమించుకున్నాం, ఇప్పుడు ఇలా కలుసున్నాం, నేను నీకు ఇంపార్టెంట్ వ్యక్తి అవ్వగలనా అని అడిగితే ఫియట్ వెంటనే నువ్వు నాకు ఇంపార్టెంట్ వ్యక్తి అని చెప్తాడు. ఇది విన్నాక లియో హ్యాపీగా తనని కిస్ చేస్తూ ఉంటాడు.
ఫియట్ మాట్లాడుతూ నిన్ను కలిసినప్పుడే నేను చాలా సంతోషపడిన రోజు అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి అక్కడున్న ఫొటోస్ని, వాళ్ళు రాసిన మెసేజెస్ అన్నిటినీ చదువుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత లియో తనని వెనక నుంచి పట్టుకొని, నువ్వు గుర్తుపెట్టుకో, ఒంటరివాడివి కాదు, అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, నీ కోసం వరి అవుతున్నారని చెప్పి కిస్ చేస్తాడు. తర్వాత చైర్లో కూర్చోబెడితే టీవీలో హ్యాపీ బర్త్డే మ్యూజిక్ ప్లే అవుతూ తన ఫ్రెండ్స్ అందరూ విష్ చేస్తూ మధ్యలో కాస్త బుల్లీ చేస్తూ ఉంటారు. ఇది ఫియట్ చూసి నవ్వుకుంటూ ఉంటే లియో కాసేపు పక్కకి వెళ్తాడు. వీడియో కంప్లీట్ అయిపోయాక లియో తన కోసం కేక్ని తీసుకొచ్చి విష్ కోరుకోమంటాడు. తర్వాత క్యాండిల్స్ ఊదేశాక ఇందులో క్యాండిల్స్ వచ్చి మన ఫ్రెండ్స్, అలాగే మీ నాన్న, మా నాన్న, మా ఫ్యామిలీ, అలాగే ఆంటీ ఫే వాళ్ళ కూతురు, ఇలా అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, అందరికీ నువ్వు చాలా ఇంపార్టెంట్ వ్యక్తివి, కాబట్టి నువ్వు ఇక ఒంటరివాడు అనుకోవద్దని చెప్పి మాట్లాడతాడు. ఇప్పటికీ అందరూ నన్ను ప్రేమిస్తున్నారా అని ఫియట్ అడిగితే లియో అవునని చెప్తాడు. అందరి ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలని ఇదంతా చేస్తున్నాను అంటాడు. ఫియట్ అప్పుడు కేక్లో ఉన్న ఒక క్యాండిల్ని తీసుకొని ఇది నువ్వేనా అని అడిగితే లియో అవునంటాడు. తను దాన్ని చూసి ఆలోచిస్తూ ఐ లవ్ యూ టూ లియో అని చెప్తాడు. ఇక వీళ్ళిద్దరూ స్వీట్ అండ్ రొమాంటిక్గా ఒక చిన్న కిస్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఒక ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. దీన్ని చూసి తన ఫ్రెండ్స్ అందరూ కింద కామెంట్ చేస్తూ ఉంటే లియోన్ కూడా ఆ ఫోటో చూస్తూ నాకు వెంటనే ఫియట్ని బుల్లీ చేయాలనిపిస్తుంది, కానీ తను స్ట్రెస్లో ఉండటం వల్ల నేను అలా చేయలేకపోతున్నాను అని తను దిగులు పడుతూ ఉంటాడు. అప్పుడే ఫోప్ తనకి కాల్ చేసి నువ్వు ఫ్రీగానే ఉన్నావా అని అడుగుతూ వెంటనే రమ్మంటాడు. లియోన్ ఫ్రీగానే ఉన్నానని బయలుదేరుతూ నేను ఫోప్ దగ్గరికి వెళ్తున్నాను, తను చాలా క్యూట్గా ఉంటాడు అని రొమాంటిక్గా 2 డైలాగులు చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా చాటుగా విన్న పని మనిషి తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇంత రొమాంటిక్గా తను మాట్లాడడం ఎప్పుడూ వినలేదు, ఇది వెంటనే నేను మేడంకి సార్కి ఇన్ఫార్మ్ చేయాలి అనుకుంటుంది. వెళ్ళి చూసేసరికి ఫాబ్ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది అని అడిగితే ఇప్పుడే వెటర్నరీ డాక్టర్ ఫోన్ చేసి పిల్లి చనిపోయిందని చెప్పారు అని తను బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఫాబ్కి పిల్లికి ఉన్న కొన్ని జ్ఞాపకాలు చూపిస్తూ ఉంటారు. నిజంగా ఒక పెట్ లవర్కి మాత్రమే ఇది అర్థమవుతుంది. మనం పెంచుకున్న పెట్ దూరం అయితే మన ఫ్యామిలీ మెంబర్ దూరమైనంత బాధేస్తూ ఉంటుంది. తను అలాగే ఏడుస్తూ ఉన్నప్పుడు లియో ఓదారుస్తూ మనిద్దరం కలిసి వెళ్ళి దాన్ని చూద్దాం, లియోన్ అండ్ ఫాబ్ కలిసి దాన్ని తిరిగి తన ఇంటికి తీసుకొని వస్తారు అని మాట్లాడతాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఆ పిల్లిని అదే ఇంట్లో ఒక చోట బూడ్చిపెట్టి పక్కనే కూర్చొని బాధపడుతూ ఉంటారు. లియోన్ మాట్లాడుతూ నువ్వేడవాలనుకుంటే ఏడు అని చెప్తాడు. ఫాబ్ ఏమో బాధపడుతూ పిల్లికి 1 సంవత్సరం కూడా లేదు, అది సంతోషంగా ఎప్పుడూ గడపలేదు, అది సంతోషం కోసం ఏమీ చేసుకోలేదు అని అంటాడు. లియోన్ వచ్చి అలా ఏం కాదు, ఆ పిల్లి కారణంగానే మనిద్దరం కలిసాము, మీ నాన్నలాగే ఆ పిల్లి కూడా నీ మనసులో పదిలంగా ఉంటుంది, తన జ్ఞాపకాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఓదరుస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఫియట్ మదర్ని చూపిస్తారు. తనని కలవడానికి ఫియట్ అండ్ లియో వెళ్తారు. లియో దూరంగా నిల్చుంటాడు. ఫియట్ వెళ్ళి పక్కన కూర్చోగానే ఆమె కౌగిలించుకొని నేను నిన్ను బాగా మిస్ అవుతున్నాను అంటుంది. ఫియట్ ఆమెని చూస్తూ అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఎవరిని గాయపరచను, మనం ప్రేమించే వాళ్ళని మనం గాయపరిస్తే అది ప్రేమ అనరు, అలా నేను ఉండలేను, నేను ప్రేమించే వాళ్ళని నేను సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాను, ఈ విషయాన్ని నాకు లియోనే నేర్పించాడు అని మాట్లాడతాడు. అలాగే నేను ఒక బెటర్ పర్సన్గా మారాలనుకుంటున్నానని చెప్తుంటే వాళ్ళ మదర్ కోపం తెచ్చుకొని నేనెవరిని ప్రేమించొద్దని చెప్పాను కదా మర్చిపోయావా అంటూ కొట్టబోతుంటారు. లియో అది చూసి ముందుకు వస్తూ ఉంటే ఫియట్ వద్దని సైగ చేస్తూ వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇలాగే ప్రేమిస్తూనే ఉంటాను, ఇకపై నువ్వు నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు, నేనే నిన్ను కలవడానికి తరచూ వస్తూ ఉంటానని చెప్తాడు. వాళ్ళ మదర్ సైలెంట్ అయ్యి నువ్వు ఒంటరిగా రావాలని అడుగుతుంది. ఫియట్ ఒప్పుకొని సరే నువ్వు బాగా రెస్ట్ తీసుకొని నిన్ను కలవడానికి వస్తాను, అలాగే నీతో కాసేపు మాట్లాడతాను అని చెప్తాడు. వాళ్ళమ్మ ఫియట్ని పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. తను ఓదారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ బయటకు వచ్చాక లియో తను చేపట్టుకోగానే ఫియట్ మాట్లాడుతూ నాకు ఇంకా మా అమ్మ అంటే భయమేస్తూనే ఉంది, చూసావా నా చేతులు ఎలా వణుకుతున్నాయో అంటాడు. లియో ఏం కాదు నిదానంగా అంతా సర్దుకుంటుంది అంటాడు. ఫియట్ ఏమో నేను ఇంకా మా నాన్నకి, ఆంటీ ఫేకి, పాపకి అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను, అన్నిటినీ ఇక్కడే క్లియర్ చేయాలనుకుంటున్నాను అంటాడు. ఇంతకు ముందు కంటే ఒక మంచి బెటర్ పర్సన్గా మారాలనుకుంటున్నాను అంటే లియో తను చేపట్టుకొని నువ్వు దాన్ని చేయగలవు అంటాడు. ఇదంతా నువ్వు నా పక్కన ఉన్నందువల్లే జరుగుతుంది అని ఫియట్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దీన్ని చూసి లియో కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఫియట్ వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి కిస్ చేస్తాడు. ఇకపై నేను నిన్ను ఎక్కువగా సెడ్యూస్ చేస్తాను, అప్పుడు నువ్వు నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటావు, దాని తర్వాత నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించే ధైర్యం చేయవు, చూస్తావు కదా నేను ఎంతలా నిన్ను సెడ్యూస్ చేస్తాను అని మాట్లాడతాడు. లియో తనని వెనక నుంచి కౌగిలించుకొని నేను ఆల్రెడీ ప్రేమలో మునిగిపోయి ఉన్నాను అని చెప్పి కిస్ చేస్తూ ఉంటాడు.
ఇలా ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.